ఖమ్మం పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. తెలంగాణలో 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేసీఆర్ 5 ఏళ్లలో చేసి చూపించారన్నారు. 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలవడం ఖాయమంటున్న నామాతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ గతంలో ప్రత్యర్థులు, మరోసారి ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు మనం ముందున్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, 2 దశాబ్దాల పైగా టీడీపీలో ఉన్నారు, అదేవిధంగా 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, పార్లమెంట్ నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఈ టీడీపీ నుంచి వీడి టీఆర్ఎస్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమైంది? మీరు అన్నట్టుగా 15th లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ కావటం, తెలంగాణ ఏర్పడటం జరిగింది. అదే 15th లోక్సభలో నేను పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నాను, పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను. తెలంగాణ బిల్లు మీద ఓటేసే అవకాశం, అదృష్టం నాకు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు కల్పించారు. ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ అన్ని విధాలు కూడా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా కనుక చూసినట్టయితే సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, అదేవిధంగా కరెంటు విషయంలో కానివ్వండి, అదేవిధంగా రైతు బంధు, రైతులను ఆదుకోవటంలో కానివ్వండి, మైనార్టీలని ఆదుకోవటంలో కానివ్వండి, ఈ విధంగా ఏ కార్యక్రమం చూసినా కూడా తెలంగాణ అనేది ఇప్పుడు దేశంలో ఒక రోల్ మోడల్ లెక్క విధానాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా జరిగినాయి. ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. అది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ సైడెడ్గా ల్యాండ్ సైడ్ విక్టరీ ఏదైతే చూపెట్టారో ప్రజల కోరిక మేరకు నేను ఇవాళ టీఆర్ఎస్ నుంచి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను. ఇవాళ కేడర్ అందరితో కూడా మాట్లాడా, నాయకులు అందరితో కూడా మాట్లాడా. వారందరూ కూడా మనకి తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనిచేయడానికి ముందుకు పోదామని వాళ్ళందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గత 5 సంవత్సరాలు చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగినాయి. అవి కూడా ప్రజలు గమనించారు. రాబోయే టైంలో కూడా మళ్ళా ఖమ్మం జిల్లాని పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముందుకు పోవాలన్నా తప్పక మనం కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలని కేడర్ కోరిక మేరకు, ప్రజల కోరిక మేరకు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని, నన్ను దీవిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఏర్పాటులో తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్లో ఓటు వేసిన వ్యక్తిని, తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చూసి, అంటే 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధి కేవలం 5 ఏళ్లలో కేసీఆర్ చేసి చూపించారని, అందువల్ల కేసీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరానని, అదేవిధంగా రానున్న ఎన్నికల్లో పార్లమెంట్కి గెలిచిన తర్వాత మరింతగా ఖమ్మం జిల్లాని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని నామా నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అప్పారావుతో టీవీ9 ఖమ్మం.